దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుణ్ణి స్తుతించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ప్రభును స్తుతించుట కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎంతో అద్భుతమైన వాక్య భాగము. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి బట్టి ఎంతో ధైర్యంగా కృతజ్ఞత కలిగి ప్రభువును స్తుతించుట కొరకైనటువంటి మరి అంశము. ఆ వాక్య భాగాన్ని దేవుని పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనమును మనము చదువుకుందాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు 7వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. చూడండి. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. దావీదు భక్తుడు దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టాలని ఆలోచన చేసినప్పుడు అతని హృదయ ఆలోచనలన్నిటినీ దేవుడు ఎరిగిన వాడై అతని యొక్క కోరికను దేవుడు మన్నించి అతని కుమారుని ద్వారా కట్టిస్తానని దేవుడు వాగ్దానము చేసి దేవుడు మాట్లాడిన దినమున దావీదు దేవుని యొక్క మందిరములోకి వెళ్ళి 18వ వచనంలో చూస్తే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేసెను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన చేసినటువంటి స్తుతి ప్రార్థన ఇక్కడ మనకు ఈ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో 18వ వచనం నుంచి మనకు కనబడుతుంది. ఈ విధంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పలికినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే 20వ వచనం చూస్తున్నాం. యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు అనే ఒక గొప్ప మాట పలకటం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున మనము మరి దేవుణ్ణి స్తుతించడానికి దావీదులాగా మనము కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆయన మన ఎడల చూపుతున్న కృపను మనము కూడా జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతించటానికి 20వ వచనం వాక్య భాగాన్ని మనము నేర్చుకోబోతున్నాం. ప్రభువు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు నేర్పించబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే, మన దేవుడు ఎవరు అంటే ఆయన మనల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. మీరెవరో నాకు తెలియదు అని కాదు, ఆయన మనల్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన స్థితిగతులన్నీ కూడా ఆయనకు తెలుసు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలని ప్రభు పేరట గుర్తు చేస్తున్నాం. దీని గురించి కొన్ని వాక్యాలు మనం చూసినట్టయితే, దేవుడు నిజముగా ఎంతగా ఎరిగి ఉన్నాడు. కొంతమందికి అయితే అసలు దేవుడు నన్ను చూస్తున్నాడో లేదో, తర్వాత అసలు నా సంగతులు దేవునికి తెలుసో తెలియదో, ఏంటండి అసలు నా కష్టం ఎంతనో నా దుఃఖం ఎంతనో తెలుసో తెలియదో దేవునికి అనేటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నవారు కూడా లేకపోలేదు. యోబు అనే భక్తుడు అంటాడు 6వ అధ్యాయం 2వ వచనం, నా దుఃఖము త్రాసులో తూచబడును గాక అంటాడండి. అంటే ఎంత దుఃఖంలో ఉన్నాడో, నిజంగా ఎంత శ్రమలో ఉన్నాడో, ఎంత కష్టములో ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటలో తెలుస్తుంది దీన్ని ఎవరైనా త్రాసులో పెట్టి తూస్తే బాగుండాలనేటువంటి ఆలోచన మరి ఉన్నట్లుగా మనం చూస్తామైతే దేవుడు తన కష్టాన్ని చూడాలని యోబు కోరుకుంటున్నాడు. కాబట్టి నా దుఃఖము మరి త్రాసులో తూచబడును గాక, నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక అని యోబు భక్తుడే, అంత గొప్ప భక్తుడు ఆ మాట పలికాడంటే ఇక సామాన్యుల మనందరికీ ఎంత ఉంటుందండి. దేవుడు నా కష్టాన్ని చూడాలని, నా బాధను పట్టించుకోవాలని. ఇదిగో ఈ విషయాన్ని ఎరిగిన, ఇలాంటి అనుభవాల గుండెనే నడిచిన మరి దేవుడు ఎంతగా ఒక వ్యక్తి గురించి ఆలోచన చేస్తాడో ఎరిగిన దావీదు పలుకుతున్న మాట ఏంటంటే, దేవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన శోధనలో, మన పరిస్థితుల్లో ఈ మాట నిజంగా మనము నమ్మగలిగితే, ఈ మాటను నిజముగా మనము గ్రహింపగలిగిన వారమై ఈ మాట మనం పలకగలిగితే అది మనకి ఎంత సంతృప్తిని ఇస్తుంది. హల్లెలూయా. ఎంత విశ్వాసాన్ని మనలో కలిగిస్తుంది, ఎంత దేవుని కొరకు ఎదురు చూసేటట్లుగా మనకి ఇంకా శక్తిని ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 44వ కీర్తన 29వ వచనం చూస్తే, ఆయన హృదయ రహస్యములు ఎరిగి ఉన్న దేవుడు అనేటువంటి మాట
దేవుని పరిశుద్ధ గ్రంథంలో మీకు కనబడుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే ఆయన అందరి హృదయమును ఎరిగి ఉన్న దేవుడు. ఎంతమంది హృదయాన్నట? అందరి హృదయాలను ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ప్రతి వ్యక్తి యొక్క హృదయ పరిస్థితిని ఎరిగి ఉన్న వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ప్రభు అయిన యెహోవా మాత్రమే అన్న విషయాన్ని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాము. అది ఒకటి. రెండవదిగా మనం చూస్తే ఆయన అందరినీ ఎరిగి ఉన్నవాడు మాత్రమే కాదు, ఆయన అందరి యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు, అనగా హృదయమును ఎరిగినవాడు. ఏదో మామూలుగా తెలుసు అని పైన చెప్పే మాట కాదు, హృదయ ఆంతర్యమును ఆయన ఎరిగినవాడు అని అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనం మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 2:24 కూడా మనకు తెలియజేస్తుంది. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, ఆయన అందరినీ ఎరిగినవాడు, ఆయన అందరి యొక్క ఆంతర్యమును కూడా హృదయమును కూడా ఎరిగినవాడు. అదేవిధంగా మనం చూస్తే మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 21:17 చెప్తుంది, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నాడు అనే మాట కనబడుతుంది. అనగా అంతటిని కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన అందరినీ ఎరిగి ఉన్న దేవుడు, ఆయన ఆంతర్యమును ఎరిగి ఉన్న దేవుడు, ఆయన అంతటిని కూడా ఎరిగి ఉన్న దేవుడు. అనగా సమస్తము ఆయనకు తెలుసు. నువ్వు చెప్పకుండానే అన్నీ ఆయనకు తెలుసు. అందుకే బైబిల్లో 139వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా మాట నా నాలుకకు రాక మునిపే అది పూర్తిగా నీకు తెలిసే ఉన్నది అంటాడు. అందుకే ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడు అనే మాట మనకు కనబడుతుంది యోహాను సువార్త 21:17. అదేవిధంగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మీరు చూస్తే ఆయన దృష్టికి కనబడని సృష్టము అంటూ ఏదీ లేదు అని బైబిల్ రాసింది. ఆయన దృష్టికి కనబడకుండా మరుగుగా ఉన్నది అసలు ఈ సృష్టిలో ఏది కూడా లేదు. సమస్తము ఆయనకు తెలుసు, సమస్తము కూడా ఆయన ఎరిగే ఉన్నాడు. అక్కడ మనం చూస్తే మన ఆ విషయాలన్నీ కూడా మనకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో 4వ అధ్యాయం 13వ వచనం కనబడుతుంది. సామెతలు 15:11 చూస్తే కూడా పాతాళము అగాధ కూపము కూడా యెహోవాకు కనబడుచున్నది. అలాంటప్పుడు నరుల హృదయము మరితేటగా ఆయనకు కనబడును కదా అంటాడండి. అక్కడ 15వ అధ్యాయం 11 సామెతలు. పాతాళమే కనబడుతుంది, అగాధ కూపము లాంటివి ఆయనకు కనబడుతుండగా నరుని హృదయము ఆయనకు కనబడదా? కనబడుతుంది కదా అని దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనము కృంగిపోయే పరిస్థితుల గురించి, భయపడే పరిస్థితుల్లో ఉన్న మనతో, మరి అనేక ఆలోచనల చేత సతమతం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని నేను ఎరిగి ఉన్నాను, నీ స్థితిగతులను ఎరిగి ఉన్నాను, సమస్తమును కూడా నేను ఎరిగి ఉన్నానని ప్రభు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని గ్రహించాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. ఈ విషయాలు గ్రహించకనే అనేకులు వారి జీవితాల్లో కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు. అసలు నా పరిస్థితులు దేవుడు చూస్తున్నాడని ఆలోచన చేస్తున్నారు. అందుకే దేవుడు ఇవన్నీ వాక్యంలో వ్రాయించాడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. దీని కొరకు కొన్ని విషయాలు త్వరగా నేను చెప్పి ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు మనలను ఎరిగి ఉన్న దేవుడు అన్న ఈ అంశంలో మొదటి అంశముగా జ్ఞాపకం చేయడానికి, నీవు ఏమై ఉన్నావో ఆయన ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని మొదటిగా నేను తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి మనం స్తుతిస్తాం. నీవు ఏమై ఉన్నావో అనగా నీవు ఎలాంటి వ్యక్తిత్వము కలిగి ఉన్నావో, అసలు నీవు ఎట్టి వ్యక్తివో ఆయనకు బాగా తెలుసు. మన బాధ అంత ఏంటంటే, నేను ఎంత మంచివాడనో ఎదుటి వ్యక్తికి అసలు తెలియదు. మనము మంచిగా ప్రవర్తించిన సందర్భాలు కావచ్చు, సరిగా మాట్లాడిన సందర్భాలు కావచ్చు, సరిగా స్పందించిన సందర్భాలు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇతరులు మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, ఇతరులు సరి అయిన విధంగా మనల్ని రిసీవ్ చేసుకోనప్పుడు మనలో వచ్చే బాధ ఏంటంటే, అసలు నేను ఎంత మంచివాడనో ఎంత మంచిదానో ఈ వ్యక్తులకు అసలు తెలియట్లేదు. ఇదిగో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. అదేంటంటే, ఆ దేవుడు మనము ఏమై ఉన్నామో, ఎట్టి వారమై ఉన్నామో ఆయన ఎరిగే ఉన్నాడు. హల్లెలూయా. మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు, మనుషులు సరిగ్గా నిన్ను ఎస్టిమేట్ చేయకపోవచ్చు, ఏంటంటే సరిగా నీ గురించి వారు ఆలోచించకపోవచ్చు, సరి అయిన విధానంలో నిన్ను స్వీకరించకపోవచ్చు, రిసీవ్ చేసుకోకపోవచ్చు. కానీ నిన్నుగా ఎరిగి గుర్తించి
నిన్ను అర్థం చేసుకోగలిగిన వారు పరలోకమందు ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు లేదా యెహోవా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు ఒక ప్రవక్త ముందుకు మరి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డప్పుడు ఆ ప్రవక్త అంచనా వేస్తాడు. ఏమని? ఇతడు దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. ఇతడు ఎవరండి? ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆయన తన జీవితంలో ఎన్ని వాక్యములు విని ఉన్నాడో, ఎంత ధర్మశాస్త్రమును ఒకవేళ చదివి ఉన్నాడో, ఎన్ని అనుభవాల గుండా నడిచి ఉన్నాడో. ఊరికైనా మనం ఒక వ్యక్తిని మనము తక్కువ అంచనా వేసి మాట్లాడొద్దు. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు అంటే దేవుని యొద్ద నుండి ఎన్నో మాటలు పొందాడు, ఎన్నో అనుభవాలను పొందాడు, ఎంతో వాక్యము తెలుసు. ఎన్నో పరిస్థితులలో ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అలాంటి అనుభవాలు కూడా తనకు ఉండి ఉండవచ్చు. అంతగా అనుభవం కలిగిన వ్యక్తి కూడా ఓ రోజు ఆయన పొరపాటు పడ్డాడు. దేవుడు ఇతన్నే ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడుగాక మరొక వ్యక్తి అవుతాడా? అసలు ఇంతకంటే ఏం కావాలి అసలు లక్షణాలు అని అంచనా వేశాడు. మనసులో కన్ఫామ్ చేసుకున్నాడు. కానీ దేవుని స్వరం వినబడుతుంది. ఏమని తెలుసా? ఇతన్ని నేను ఏర్పాటు చేసుకోలేదు కాదు, ఇతన్ని నేను త్రోసివేసి ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు త్రోసివేసినటువంటి వ్యక్తి ఒక మనుషునికి ఎలా కనబడుతున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. సరే, ఎందుకు అలా కనబడ్డాడు? దానికి కూడా ఆన్సర్ మనం చూడొచ్చు. ఎందుకు అలా అంటే ఆయన ఈ పై రూపాన్ని బట్టి అంచనా వేశాడు. ఇది కాబట్టి పై రూపాన్ని బట్టి మనం అంచనా వేస్తే ఎంతటి వ్యక్తులమైనా ఏమైపోతుంది? పొరపాటు జరిగిపోతుంది అనడానికి అదిగో ఆయనే గొప్ప సాక్ష్యం. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియాబును చూసి సమూయేలు అనేటువంటి వ్యక్తి అలా పొరపడ్డట్టుగా మనం దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అప్పుడు దేవుడు సమూయేలుతో ఆ మాట చెబుతూ ఉన్నాడు. సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చెప్పాడు. అసలు సమూయేలు ఎక్కడ పొరపాటు జరిగిందో, ఎందుకు అతను అంచనా తలక్రిందులైందో, ఎందుకు అతడు పొరపాటు పడ్డాడో, ఒక ప్రవక్తగా ఉండి కూడా ఎందుకు అలా బాధపడవలసి వచ్చిందో దేవుడు ఆయనకు తెలియజేశాడు. ఇదిగో ఇది జరిగింది ఇక్కడ. ఏంటది? మనుషులందరూ ఇలానే చేస్తారు, నువ్వు కూడా ఈ సమయంలో అలానే చేశావు కదా అన్నట్టుగా దేవుడు అతనికి చెప్తూ అన్నాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, అయితే నేను హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుణ్ణి. హల్లెలూయా. ఇది మనందరం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఎంతగానో మన దేవుణ్ణి స్తుతిస్తాం. మనుషుని యొక్క కన్ను ఎదుటి వ్యక్తి యొక్క మనుషుని యొక్క హృదయాన్ని స్కాన్ చేయగలదా? కొంతవరకు వారి మాటలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి ఆలోచన తీరును బట్టి, జరిగిన కొన్ని సంభవాలను బట్టి వారిని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దేవుడే నిజంగా మనల్ని సరి అయిన విధంగా మనల్ని తూచగలిగిన వాడు ప్రభు అయినటువంటి యెహోవా లేదా యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము, అతనితో ఆ సమూయేలుతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో మనుషులందరూ పై రూపాన్ని చూసేవారుగా ఉంటారు, అయితే నేను హృదయాన్ని చూసేవాడిని అని దేవుని యొక్క వాక్యంలో ప్రభు మాట్లాడిన మాట మనము చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. 19వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఎవరో తెలుసా? అందరూ ఆయన గురించి అనుకుంటూ ఉంటారు. ఏమని? ఓ పాపి అయిన మనుష్యుడు. బైబిల్లో ఆ మాట రాయబడింది. ఎవరైనా? పాపి అయినటువంటి మనుషుడు జక్కయ్య. ఆ జక్కయ్యను గురించి అందరూ చెప్పే మాట ఏంటి? అందరిచ్చే స్టేట్మెంట్ అంటే ఇతడు పాపి అయినటువంటి మనుషుడు. నిజమే, అతడు పాపి అయిన మనుషుడు నిజమే. అయితే అతనిలో ఒక సుగుణాన్ని దేవుడు చూశాడు. అది చాలా లోతుల్లో ఉంది, చాలా దూరంగా ఉంది. ప్రసంగి గ్రంథంలో రాస్తాడు, ప్రసంగి అంటాడు, సత్యమైనది బహు దూరముగా ఉన్నది, బహు లోతుగా ఉంది, దాన్ని కనిపెట్టేవాడెవడు? హల్లెలూయా. దేవుడు మాత్రమే కనిపెట్టగలడు. ఆ దేవుని మనసు ఎరిగిన వాడు మాత్రమే కనిపెట్టగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు అయ్యగారు వాక్యం చెప్తూ ఒక విషయం చెప్పారు. ఒకరోజు ఒక సందర్భాన్ని చెప్తూ అన్నారు, ఇలా తలుపు తీసి మనం చూస్తే అందరూ పీఠముల మీద కూర్చొని ఉన్నారు. పస్కా విందును ఆరగించడానికి లేదా ఆ యొక్క క్రమంలో పాలు పొందడానికి అందరూ కూర్చొని ఉన్నారు. వారి మధ్యలో ఒక బేషన్ పట్టుకొని, ఏంటంటే ఒక టవాళ్ళు నడుము కట్టుకొని లేదా చేతిలో పట్టుకొని అందరి పాదములను కడుగుతూ వస్తున్నటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. మనం సడన్గా తలుపు తీసి చూస్తే మనకేమర్థమవుతుంది? బహుశా వీళ్ళందరూ యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు ఇక్కడ లేడు, లేదా ఉంటే ఒకవేళ అందులో కూర్చొని ఉండాలి. ఇతడేమో అందరికీ
పాదాలు గడుగుతున్న యూదుల ఆచారం ప్రకారం మరి అది శుభ్రపరుచుకోవాలి, పాదములను ఏ దుమ్ము లేకుండా ఎంతో నిష్టగా కార్యక్రమంలో పాలు పొందాలి. కాబట్టి వీళ్ళందరికీ సేవ చేస్తున్న ఒక పరిచారకుడు ఇప్పుడు నేను చూస్తున్నానని మనం అనుకుంటామంట. కానీ విచిత్రం ఏంటో తెలుసా, అక్కడ దేవుడు ఆ స్థానంలో ఉన్నాడు. హల్లెలూయ. ఇదిగో మనుషుని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ఇలా దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి కాదండి. దేవుడే ఎక్కడున్నాడు. ఇప్పుడు మన అంచెలతో మనం వెళ్తే మనం పొరపాటుతాం, మనం దేవుని కనుక్కోలేము. ఆ సందర్భం వచ్చినప్పుడు అయ్యగారి మాట అన్నారు, ఇలాంటి గ్రహింపులతో మనం ఉంటే దేవుణ్ణి మనం కనుక్కోలేమని చెబుతూ అప్పుడు రోజు మాట అన్నారు. నాకు బాగా గుర్తుంది. ఆ మాట ఏంటో తెలుసా, ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఎవరో, దేవుడు ఎవరిలో ఉన్నాడో కూడా గుర్తించాలంటే నువ్వు ఆ కాన్సెప్ట్లో ఉంటే ఇప్పటికి కాదు ఎప్పటికీ దొరకబట్టుకోలేవు అని చెప్పారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో మరి. హల్లెలూయా. దేవుని దృష్టి ఎవరి మీద ఉందో, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ఎవరి ద్వారా కార్యాలు రేపు చేయబోతున్నాడో, నీ అంచనాల ప్రకారం నువ్వు స్కేల్ పట్టుకొని కొలిస్తే ఇప్పుడు కూడా దొరకడు. అప్పుడు యేసుప్రభువే దొరకలేదు, ఇంక యేసుప్రభు కొడుకు ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ఎప్పుడు దొరుకుతాడో తెలుసా? ప్రభు యొక్క వాక్యం మనకు తెలిస్తే, ప్రభు మనస్సు మనకు తెలిస్తే, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు అని బైబిల్లో రాసింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ప్రభు మనస్సును ఇక్కడ చూస్తున్నాం, ఆయన పై రూపమును చూసేవాడు కాదు, ఆయన హృదయాన్ని చూసేవాడు. నిజమే, జక్కయ్య పాపి. అందరూ అంటున్నారు పాపి అయిన ఈ మనుష్యుడు. నిజమే, అతడు పాపి. కానీ అతని గురించి చెప్పాలంటే మొన్న కూడా శుక్రవారం దేవుడు చెప్పాడు కదా, అలానే ఇతను కూడా ఒక పేరు పెట్టాలనిపించింది. తప్పిపోయిన కుమారుడని మనం దాంట్లో కృతజ్ఞత లేని కుమారుడని నేర్చుకున్నాం కదా. ఇక్కడ దేవుడు ఒకటి చెప్పాడండి. ఏంటో తెలుసా? మారు మనసు పొందు పాపి. దేవుని వాక్యంలో రాసింది మాట. ఏం పాపినా? మారు మనసు పొందు పాపి. మారు మనసు పొందుటకు సిద్ధముగా ఉన్న పాపే కావచ్చిన. ఎక్కడుంది ఈ వాక్యం అని మనం చూసినట్టయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో మనము ఈ వాక్యాన్ని చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనంలో మనకి సందర్భాలు కనబడతాయి. మరి అక్కడ ఆ మారు మనసు లేని 99 గొర్రెల కంటే మారు మనసు లేదా మారు మనసు పొందని మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకం సంతోషిస్తుందని రాసింది. ఏ పాపి అట? మారు మనసు పొందు పాపి అని రాయబడింది. కాబట్టి జక్కయ్య పైకి చూడడానికి పాపిగానే ఉన్నాడు, కానీ అతని ఆంతర్యాన్ని దేవుడు చూస్తున్నాడు. నేను అతనికి ఒక మాట చెబితే, నేను అతన్ని దర్శిస్తే, నేను అతని యొద్దకు వెళితే, నా మాట అతడు వింటే గనుక అతడు గొప్ప పరిశుద్ధుడిగా మారిపోగలడు. చెప్పాలంటే అందరూ సంవత్సరాలు భక్తి చేసి ఒక్కొక్క మెట్టెక్కుతున్నారు. ఒక్క రోజులో నా ప్రియమైన కుమారుడుగా, అబ్రహాము కుమారుడుగా మారగలిగిన వ్యక్తిత్వం ఇదిగో ఈ జక్కయ్యకుందని యేసయ్య తెలుసుకున్నాడు, లేదా గ్రహించాడు, ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. జక్కయ్య కనబడడానికి ఆ విధంగా ఉన్నాడు, కానీ అతని హృదయాన్ని ఎరిగి ఉన్నాడు దేవుడు. ఎలాంటి వ్యక్తి జక్కయ్య అంటే, దేవుడు అతన్ని దర్శించినట్టయితే, దేవుడు ఒక మాట చెబితే అక్కడికక్కడికే ఆ రోజే మారిపోయి అబ్రహాము కుమారుడుగా ఒక్క రోజులో మారగలిగినంత వ్యక్తిత్వము లేదా హృదయ పరిస్థితి కలిగి ఉన్నవాడు జక్కయ్య. కాబట్టి ఇలాంటి దేవుడు ఎక్కడ దొరుకుతాడండి? నిజంగా ఇంత గొప్ప దేవుడు ఉంటే మనం ఎంతగా సంతోషించాలి, ధైర్యం తెచ్చుకోవాలి. నన్ను అర్థం చేసుకోగలిగిన దేవుడు, నా స్థితిగతులన్నీ అర్థం చేసుకోగలిగినవాడు, నన్నుగా స్వీకరించగలిగినవాడు, నా పై రూపాన్ని కాకుండా నా హృదయ స్థితిని బట్టి నన్ను అంచనా వేసి నన్ను సరైన విధంగా త్రాసులో తూచగలిగిన దేవుడు నేను నమ్ముకున్న దేవుడు అన్నప్పుడు ఎవరి మాటను బట్టి, ఏ పరిస్థితిని బట్టి నీవెంత మాత్రం కృంగిపోయే బిడ్డగా ఉండవు, కానీ వ్యక్తిగా ఉండవు, కానీ దేవుణ్ణి స్తుతించే బిడ్డగానే నువ్వు ఉంటావని దేవుని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం, 21 నుంచి లేదా 21వ అధ్యాయం 28 నుండి 31 వరకు మీరు చూడగలిగితే అక్కడ ఒక తండ్రి కనబడతాడు. ఒక కుమారుణ్ణి పిలుస్తాడు. మొదటి వాడిని పిలిచి, నాయనా నీవు పొలానికి వెళ్ళి పని చేసుకొని రా అంటాడు. ఆ కుమారుడు ఏమంటాడో తెలుసా? ఎంత షార్ప్గా మాట కనబడుతుందంటే, నేను పోను అంతే అంటాడు. నేను పోనంటే పోను. వీడు పోయేటట్లేడు, వీడు పోను అన్నాడు కదా అని ఏం చేస్తాడో తెలుసా? ఎందుకైనా మంచిది అన్నట్టుగానేమో రెండవ కుమారుని పిలిచి, నాయన పొలంలో పని ఉందిరా, కొంచెం పలాను పని ఉందిరా, పని చేసుకొని రా అంటాడు. వాడు ఎంతో నమ్మకంగా
వినయంతో తల వంచి, డాడీ మీరు చెప్తే నేను పోనా అన్నట్టుగా, నేను వెళ్తాను డాడీ అని ఎంతో మృదువుగా తండ్రికి చెప్పాడు. కానీ జరిగింది ఆ తండ్రి చూశాడు. ఓ 3-4 గంటల తర్వాత మధ్యాహ్నం చూస్తే జరిగిన విషయం అంటే తెలుసా, పోను అని ఖచ్చితంగా చెప్పిన వాడు పోయాడు. వాడు పని చేశాడు. అబ్బాయి పెద్దోడు, హల్లెలూయా, నేను పోతాను డాడీ గారండి నేను వెళ్తానని మర్యాదపూర్వకంగా వినంగా చెప్పినోడు అడ్రస్సే లేడు. చూడండి, పై రూపాన్ని లక్ష్య పెట్టినట్లయితే మనము పోను అన్న వ్యక్తి ఎన్నటికీ చేయడిక. ఇతడు దుర్మార్గంగా కనబడుతున్నాడు, ఇతడు కఠినంగా కనబడుతున్నాడు, ఇతడు కొంచెం దురుసుగా కనబడుతున్నాడు అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు మనకు కనబడవచ్చు. జక్కయ్య పాపిగానే కనబడ్డాడు, కానీ మారు మనసు పొందబోయే పాపి అతడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కుమారుడు నేను పోను అన్నట్టుగానే కనబడ్డాడు ఈ కుమారుడు. కానీ పోయిన ఆ పని చూస్తే ఎవరు చేస్తారు ఈ పని అంటే, అదిగో ఆ పోను అని చెప్పాడని పెద్ద కుమారుడు అతడే వచ్చి చేశాడయ్యా పొలంలో పని. మేమందరం చూసాం. ఏది ఏమైనా ఇక్కడ అందరూ కూడా పై రూపాన్నే చూస్తున్నారు జక్కయ్యను. ఇక్కడ కూడా కుమారుని గురించి చూస్తున్నాము. పెద్ద కుమారుడు పోను అని చెప్పినట్టుగానే మనం చూస్తున్నాం, కానీ అతడే పోయినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా లూకాసు వార్త 18వ అధ్యాయం 9-13 వచనాలు మీరు చూస్తే, 18వ అధ్యాయంలో లూకాసు వార్తలో సుంకరి పరిసేడు మనకు కనబడతారు. ఈ పరిసేడు ఎంతో భక్తిగా తెల్లని వస్త్రాలు వేసుకొని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే వ్యక్తిగా, ఉపవాస ప్రార్థనలో కనబడే వ్యక్తిగా, గొప్ప కానుకలు ఇచ్చే వ్యక్తిగా, ప్రజలందరి ముందు గొప్ప భక్తిపడుగా కనబడుతున్నాడు. ఈ సుంకరి నిజంగానే పాపిగానే ఉన్నాడు, అలానే కనబడుతున్నాడు. కానీ తన హృదయ పరిస్థితి మనం చూస్తే ఆ పాపి లోపల అయ్యో నేను పాపిని అనే ఆ యొక్క పశ్చాత్తాపం దేవునికి కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యో ఈ మందిరానికి రావడానికి కూడా నేను అర్హుణ్ణి, నేను కాదు అనేది పాపిలో కనబడుతుంది. ఆయన అంటాడు, ఆకాశము తట్టు కనులెత్తుట కూడా కనీసం ధైర్యము కూడా చాలని పరిస్థితిలో గుండెలు బాదుకుంటూ, ప్రభువా పాపినైన నన్ను క్షమించు నాయన, కనికరించు నాయనని ఏడుస్తూ ప్రార్థన చేయడం సుంకరి యొక్క జీవితంలో మనం చూస్తాం. బైబిల్లో రాయబడి ఉంది, అతడు ఈ వారానికి 2 సార్లు ఉపవాసం ఉండే వ్యక్తి, నేను పరిశుద్ధుని అని తెల్ల వస్త్రాలు వేసుకొని ప్రజలందరి ముందు గొప్ప వ్యక్తిగా కనబడుతున్న ఈ వ్యక్తి కంటే కూడా నీతిమంతునిగా తీర్చబడి ఆ రోజు మందిరం దగ్గర నుండి ఇంటికి వెళ్ళిపోయాడని సాక్ష్యం చెప్తుంది బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇలా మనల్ని కొలిచే దేవుడు ఉన్నాడు. నీవు ఏమై ఉన్నావో, నీ వ్యక్తిత్వం ఏంటో, మనం ఎవరమై ఉన్నామో మనల్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగిన, మనల్ని సరిగ్గా తూచగలిగిన, త్రాసులో పెట్టి తూచగలిగిన దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, మన వ్యక్తిత్వమును ఎరిగిన దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ఆయన మనం స్తుతించే వారంగా ఉండాలి. ఇంతెందుకు, బైబిల్ అంతట్లో కూడా గొప్ప సేవకుడు, దైవజనుడు ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైన పౌలు. ఆయన ఒకరోజు ఆయన పరిస్థితి మనం చూస్తే నిజమే, ఆయన ఆ పరిస్థితి అలానే ఉంది. సంఘాన్ని హింసిస్తున్నవాడుగా ఉన్నాడు. స్త్రీలను, పురుషులను చూడక వారిని రోడ్ల మీద ఈడ్చుకొని వెళ్ళి అనేక మందిని హింసించాడు, చంపివేశాడు. చస్తూ ఉంటుండగా వీళ్ళు చావాల్సిందేనని నిలబడి మరి చావులను జరిగించిన ఒక వ్యక్తిగానే, కఠినుడుగానే అపోస్తలుడైన ఆ పౌలు అంటే ఆ సౌలుగా ఉన్నప్పుడు మనకు కనబడతాడు. ఒకరోజు దేవుడు యెరూషలేములో ఉన్న అననీయ అనేటువంటి గొప్ప దేవుని ఆ సేవకునికి, ప్రవక్తకు కనబడి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా, ఆ సౌలు అనే వ్యక్తి ఒకరి ఇంట్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలంటున్నాడు. అసలు ప్రార్థన చేసే వాళ్ళందరినీ కూడా బంధించడానికి మతాధికారుల చేత లైసెన్స్ తీసుకొని, అధికారము తీసుకొని, ఇప్పుడు సౌలు ఎవరిని కాదంటే వాళ్ళు కాదు, సౌలు ఎవరిని అవును అంటే వారు అవును, అంత అధికారం పొందుకున్నాడండి. ఎవరు? సౌలు. ఆ రోజులో మత పెద్దలు, అప్పుడున్న మత నాయకులు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు సౌలుకు. కొంతమందిని పోగేసుకొని క్రీస్తును, యేసు క్రీస్తును మెస్సియాగా, క్రీస్తుగా, యేసును క్రీస్తుగా ఆరాధిస్తున్న వాళ్ళందరినీ హింసించడానికి మేము మీకు పర్మిషన్ ఇస్తున్నామని చెబితే ఆ అధికారాలు పొంది వచ్చినటువంటి వ్యక్తిగా విన్నారు యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తులు. ఆయన అలాంటి కార్యాలు చేస్తాడని విన్నారు. కాబట్టి అననీయ అంటాడు, దేవా ఆ సౌలు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా, నీ బిడ్డలను నాశనం చేస్తున్నాడు, ఇదిగో యెరూషలేములో ఉన్న మమ్మల్ని కూడా నాశనం చేయాలని, ఇక్కడున్న పరిశుద్ధులను నాశనం చేయాలని ఇక్కడికి కూడా వస్తున్నాడని మేము విన్నాం. అలాంటి వ్యక్తికి కోసం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయమంటావా
అని ప్రభుతోనే చెప్తాడు అననీయ. అప్పుడు దేవుడు ఏమంటాడో తెలుసా? మీరు లూకా అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో 13వ వచనంలో మీరు చూస్తే ప్రభు అంటాడు, అతడు నా కోసం అన్యజనుల ఎదుట నా నిమిత్తం నా పేరున నిలబడబోతున్నాడు. హల్లెలూయా. రాజుల ఎదుట నిలబడబోతున్నాడు. ఇశ్రాయేలుల అందరి ముందు కూడా ఇశ్రాయేళ్ల పక్షంగా పోరాడుతున్న వ్యక్తి కనబడుతున్నాడు కదా. ఇతడే యేసే క్రీస్తు అని ఇశ్రాయేలులందరికీ కూడా బోధించే ఒక గొప్ప నాయకుడుగా ఇతడు కాబోతున్నాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. పైకి ఎలా కనబడుతున్నాడు సౌలు? ఇలాంటి పరిస్థితులు. కానీ దేవుడు అతన్ని దర్శించిన రోజున, దేవుడు అతనికి ప్రత్యక్షపరుచుకున్న రోజున, దేవుడు అతనితో మాట్లాడిన రోజున అతడు ఎలాంటి వ్యక్తిగా మారిపోతాడన్న సంగతి ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు, అప్పుడున్న పరిశుద్ధులకు కూడా తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు అతడు ఎలాంటి వ్యక్తిగా మారబోతున్నాడు. అంతేకాదు, నా నామమును భరించుటకు, అంటే మోయటానికి, నా నామము కోసం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటిని బేర్ చేసి నాకు సాక్షిగా నిలబడే ఒక గొప్ప సాధనం ఇదిగో నువ్వు మాట్లాడుతున్న సౌలు గురించి నేను చెప్తున్నాను అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంతేకాదు, ప్రస్తుతం నేను నీతో మాట్లాడుతున్న ఈ టైంలో అతడు మోకరించి నాకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఇదిగో అతడు వస్తున్న మార్గంలో నేను అతనికి ప్రత్యక్షతనిచ్చాను, నేను అతనికి కనబడ్డాను, నేను అతనితో మాట్లాడాను. ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాదు ఇంకొకటి ఏంటో తెలుసా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని చేతుల మీద, అతని తల మీద చేయి పెట్టి నువ్వు అతని కోసం ప్రార్థన చేయటం కూడా నువ్వు పోకముందే ఆయన చూస్తున్నాడు దర్శనంలో. దేవుని స్తోత్రం చెప్పుదామా? ఎంత గొప్పగా సౌలు నిజంగా అక్కడ మనకు కనబడుతున్నాడు. కనబడడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి. కానీ దేవుడు దర్శించిన రోజున సౌలు ఎలాంటి వ్యక్తిగా మారిపోయి దేవుని కోసం నిలబడతాడో అదంతా దేవుని తెలుసు. ఇలాంటి అనుభవాలు, ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆలోచనల గుండా, ఇలాంటి కొంచెం నొప్పి గుండా నేను వెళ్ళిన రోజున ప్రభువు మరి ఈ మాట ద్వారా నన్ను ఆదరించాడు. చాలా సంవత్సరాలు, ఇప్పటికీ 15-20 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు ఓ పాట రాశాను నేను. అంటే ఇప్పటికి 15-20 సంవత్సరాల ముందు ఓ పాట రాశాను. పల్లవి పాడతాను. నా మనసును ఎరిగిన ప్రభువా, నా మనసును ఎరిగిన ప్రభువా, పై రూపము లక్ష్య పెట్టని వాడవు నీవు, నా మనసును ఎరిగిన ప్రభువా. నువ్వు మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడవయ్యా, నువ్వు హృదయాంతరంగాలను ఎరిగి నువ్వు ప్రవర్తించే దేవుడవయ్యా అని దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఆ విధంగా ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఈ పాట వస్తే అలా రాసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు మనం నేర్చుకుంటున్న గొప్ప అంశము, మన హృదయములను, మనల్ని ఎరిగి ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. నువ్వెవరిని వెంబడిస్తున్నావా? దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నీ వ్యక్తిత్వం ఏంటో తెలుసు, నువ్వెవరో తెలుసు, ప్యూర్గా అసలు నువ్వెవరో తెలుసు. నువ్వెట్టి వాడవై ఉన్నావో ఆయనకు బాగా తెలుసు. కనబడుతున్న, వినబడుతున్న విషయాలను బట్టి, మాటలను బట్టి, అపవాది ముఖ్యంగా నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కృంగిపోకు. నేనెవరో నా దేవునికి తెలుసు, నేను ఏమై ఉన్నానో నా దేవునికి తెలుసు. కాబట్టి మొదటి అంశంగా మనం నేర్చుకుంటున్నాం, మనం ఎట్టి వారమై ఉన్నామో, మనము ఎలాంటి వారమై ఉన్నామో, మనం ఏమై ఉన్నామో దేవుడు ఎరిగే ఉన్నాడన్న సంగతిని తెలుసుకొని దేవుని స్తుతించే వారంగా ఉందాం. మన పరిస్థితుల్లో, కృంగుదల్లో, నిరాశలో, బాధలో, అన్ని పరిస్థితులలో నేనెవరో, నా వ్యక్తిత్వం ఏంటో నా దేవునికి తెలుసు అనే ధైర్యం తెచ్చుకొని ప్రభువును స్తుతించి, ప్రభువును ఆరాధించి ధైర్యంగా విశ్వాస జీవితంలో ముందు కొనసాగుదాం. సమయం అయిపోయిన త్వరగా 2 విషయాలు చెప్పి ముగిస్తాను, ఎక్కువగా వివరించిన సమయం లేదు. రెండవదిగా మనం చూస్తే, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆయన ఎరిగే ఉన్నాడు. మనము ఏమై ఉన్నామో, ఎట్టి వారమై ఉన్నామో ఆయన ఎరిగే ఉన్నాడు అనేది మొదటి అంశం. రెండవది ఏంటంటే, అసలు మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో దేవునికి బాగా తెలుసు. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం రాయబడింది. దేవుడు అంటాడు, నీవు బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ తుప్పల మధ్యలో నువ్వు నివాసం చేస్తున్నావు, తిరుగుతున్నావు అన్న సంగతి నేను ఎరుగుదును అన్నాడు ప్రభు.
ఏంటండి ఎందుకు ఈయనకు ఇక్కడ అంటారు కదా పని లేదా? ఈ బ్రహ్మదండి చెట్లలో తిరగడం ఏంటి, ఈ ముళ్ళ తుప్పల తిరగడం ఏంటి? నిజానికి బ్రహ్మదండి చెట్లు కావు. సాయిల్ అన్నానంటే ఆయన అలానే పేరు పెట్టుకున్నాడు. ఆయన రాసిన పాటల్లో, ఆయన క్యాసెట్లో ఉంటుంది ఈ పాట. మనుషులే బ్రహ్మదండి చెట్లు రా, ముళ్ళ తుప్పలు రా, మనసు లేని మనుషులు రా, అయితే దేవుడు ఉన్నాడని ఓ పాట ఆయన క్యాసెట్లో ఉంటుంది, సీడీలో. ఇది మనుషులను సూచిస్తున్న మాట. ఇది నువ్వు ఎలాంటి వ్యక్తుల మధ్య ఉన్నావో తెలుసా? బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ చెట్లు, తుప్పలు, గచ్చ పొదల్లాంటి ఆ వ్యక్తిత్వము కలిగిన మనుషుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు నన్ను ఆరాధిస్తున్నావు, నా కోసం జీవిస్తున్నావు, ఆ సంగతి నాకు తెలుసు. నువ్వు భయపడకు అని చెప్పాడు దేవుడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో తెలుసా? కొన్నిసార్లు ఒక్కొక్క ఊర్లో ఒక్కరమే ఉంటాం మనం విశ్వాసులంగా కదా. మన మధ్యలో అలాంటి సహోదరులు కూడా ఉన్నారు. ఒక్కరే, ఆ ఊరు మొత్తం మీద క్రైస్తవులు ఒక్కరే, లేదా మొదటిగా దేవుణ్ణి నమ్ముకున్నవారు, ఆ చుట్టుపక్కల ఎవరు కూడా దేవుణ్ణి నమ్ముకుని వారు ఉండని పరిస్థితిలో వారు ప్రభు కోసం, ప్రభు నామ మహిమ కోసం బైబిల్ పట్టుకొని ఆదివారం బయలుదేరుతున్నప్పుడు నానా రకాలుగా మాట్లాడే మాటలు, మనుషులు చూపులతోనే మాట్లాడే మనుషులు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారందరి మధ్యలో నువ్వు ఉన్నావన్న సంగతి దేవునికి బాగా తెలుసు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను ఎరిగి ఉన్నాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నేను ఎరిగి ఉన్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో పెర్గమ సంఘం అయితే ఏ పరిస్థితిలో ఉందో తెలుసా? ప్రభువే చెప్పాడండి. ఏమన్నాడు తెలుసా? ఓ పెర్గమ సంఘమా, నువ్వు సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలంలో ఉన్నావని నాకు తెలుసు అన్నాడు. ఏంటండి మొత్తం అంటే హెడ్ ఆఫీస్ ఎక్కడైతే సాతాను ఉందో ఆ ప్లేసులో ఉన్నారట. ఎవరు? పెర్గమ సంఘం. ఆ సంఘముతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ కూర్చున్నాడని, కుర్చేసుకొని కూర్చున్నాడని, సింహాసనం వేసుకొని కూర్చున్నాడని ఏం భయపడకు, నేనున్నాను కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది వింటున్నారో వాక్యం? ఎంత గొప్ప వాక్యం వింటున్నాం మనం. సాతాను సింహాసనం వేసుకొని కూర్చున్న స్థలములో నీవు కాపురం ఉన్నావు. ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావో దేవునికి బాగా తెలుసు. ఓ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు. ఏ పరిస్థితుల మధ్య నువ్వు సేవ చేస్తున్నావో తెలుసు. ఏ పరిస్థితుల మధ్య నీవు నన్ను నమ్ముకొని నా యందు విశ్వాసం ఉంచి నీవు కొనసాగుతున్నావో నాకు తెలుసు అని ప్రభువు మాట్లాడుతున్నాడు అనేది యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రకటన 2:13లో చూస్తున్నాం. ఇది 2వ అంశం. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయనకు తెలుసు. కాబట్టి నీ పరిస్థితుల గురించి భయపడకు, కలవరపడకు. నా దేవునికి తెలుసు. నేనున్న పరిస్థితి నా దేవుని తెలుసు. అయ్యా, నా పరిస్థితిలో చూస్తున్నందుకు వందనాలు. నన్ను పగబట్టిన మనుషుల మధ్యలో, నన్ను ప్రభు పడగొట్టాలని చూసే మనుషుల మధ్యలో, నన్ను కూల్చివేయాలని చూస్తున్న ప్రజల మధ్యలో, నేను ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నానో ప్రభువా, నన్ను చూసి అపహాస్యం చేసే వ్యక్తులు ఉన్నారు, అలాంటి జనుల మధ్యలో ఉన్న సంగతి నువ్వు ఎరిగే ఉన్నావని మాట్లాడుతున్నావు. నీకు స్తోత్రం. ఇది నాకు చాలు ప్రభువా. నేను ఏ పరిస్థితిలో ఉన్నానో అది నీకు తెలిసి ఉంది, అందును బట్టి నీకు స్తోత్రం అని దేవుని స్తుతించే వారం కూడా. రెండవది నేర్చుకుంటున్న మూడవదిగా మనం చూసినట్లయితే, మొదటిగా మనము ఎట్టివారమై ఉన్నామో దేవుడు ఎరిగే ఉన్నాడు. రెండవదిగా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో దేవుడు ఎరిగే ఉన్నాడు. మూడవదిగా చివరిగా ఏంటంటే, ఇలాంటి మనము అసలు మనము ఎంత శక్తి మనకుంది, ఎంత సామర్థ్యం ఉంది, మన సమర్థత, మన అసమర్థత, మన శక్తి సామర్థ్యాలు ఏ పాటివో అవన్నీ కూడా దేవుడు ఎరిగే ఉన్నాడు. హల్లెలూయా. సాతాను కాపురం ఉన్న స్థలంలో నివసించుచున్న నీకు, బ్రహ్మదండి ముళ్ళు చెట్లతో అలాంటి స్వభావము కలిగిన ముళ్ళుగా ఉండే మనుషుల మధ్యలో ఉన్న నీవు, నీ జ్ఞానం ఎంతో, నీ ఓపిక ఎంతో, నువ్వెంత ఓర్చుకోగలవో, ఎంత ఓర్చుకోలేవో, నీ శక్తి సామర్థ్యాలు, నీ సమర్థత అసమర్థత కూడా ప్రభువునకు తెలుసు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము చదివినప్పుడు మనం ఈ విషయాలను మనము అర్థం చేసుకోగలం. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రికలో మనందరికీ తెలిసిన ఒక మాట ఉంది. 2 వాక్యాలు చూపించి ముగించేస్తాను. 10వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంటే మన కెపాసిటీ తెలిస్తేనే కదా ఎంత వెయిట్ అయ్యాలి, ఎంత వెయిట్ అయ్యొద్దు, ఎంత పరిస్థితులు అనుమతించాలి, ఎంతవరకు మాత్రమే అనుమతించాలి, ఇవన్నీ తెలియాలంటే ముందు ఏం తెలియాలి? అసలు మనం ఎంత మోయగలమో
తెలియాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీరు ఎంత సహించగలరో ఆయనకు తెలుసు కాబట్టే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనివ్వడు, కష్టంలో శ్రమల్లో మిమ్మల్ని నడవనివ్వడు. అలాంటి పరిస్థితులు మీ జీవితంలో మీరు తట్టుకోలేని పరిస్థితులలోకి దేవుడు మిమ్మల్ని అనుమతించడు. అలాంటి పరిస్థితులు మీ మీదకి రానివ్వడు అన్న విషయము దేవుని యొక్క వాగ్దానంలో వాక్యములో మనము చూడగలుగుతున్నాం. ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, కొన్నిసార్లు ఇది నేను తట్టుకోలేనిదే, నిజంగా నా అనుభవంలో ఎన్నడూ కూడా ఎదుర్కోలేదు, నాకు ఇది కష్టమే, నా శక్తికి మించింది వచ్చింది అనుకుంటాము కొన్నిసార్లు. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే అది నువ్వు ఓర్చుకోగలిగింది. ఇక్కడ ఈ వాక్యంలో చెప్పే ఒక గొప్ప మాట అందరూ జాగ్రత్తగా వినండి. అదేంటంటే, నువ్వు అనుకుంటున్న గొప్పదాన్ని, ఆ కష్టమైన దాన్ని, ఆ క్రిటికల్గా ఉన్న పరిస్థితిని కూడా నువ్వు బేర్ చేయగలవు, మోయగలవన్న సంగతి నీకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు చూపిస్తున్నాడు దేవుడు. అది అందులోంచి నడిచిన తర్వాత నువ్వు అంటావు, ఇంత కష్టాన్ని, ఇంత బాధను అసలు నేనేనా మోసింది, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటావు బయటికి దాటాక. వాస్తవమైన విషయం ఏంటంటే అది నువ్వు మోయగలవని, ఆ పరిస్థితుల్లో నడవగలవని దేవునికి తెలుసు, కానీ నీకు ముందు తెలియదు కాబట్టే ఇది నేను భరించలేని శ్రమ అంటావు, స్టేట్మెంట్ ఇస్తావు నేను. కానీ నువ్వు దాంట్లోంచి నేను నడిపించిన తర్వాత నీ నోటి గుండా ప్రభు చెప్పించే మాట ఏంటంటే, ప్రభువా దీన్ని కూడా ఓర్చుకునే శక్తిని నాకు ఇచ్చావన్న సంగతి నాకు తెలియదు. కొన్ని పరిస్థితులు మనకు రానంత వరకు అక్కడ కూడా మనం నడవగలమన్న సంగతి మనకు కూడా తెలియదు. హల్లెలూయా. అంతేకాదు, మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగానే నీకు శక్తి లేదు, నిజంగానే ఆ పరిస్థితి ఎదుర్కొనే బలము నీకు లేదు, అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అలాంటి పరిస్థితి నీ మీదకి వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి గుండా నువ్వు నడవాల్సిన అవసరత నీకు ఉన్నప్పుడు, నీకు అది క్షేమమైనప్పుడు, నీకు అది అవసరమైనప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సమర్థత లేని నీకు అది నీ మీదికి రాకముందే ముందుగానే దేవుడు నిన్ను దర్శించి దాన్ని ఎదుర్కొనే సమర్థుడుగా, సమర్థవంతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చేస్తాడు ముందు రోజే. హల్లెలూయా. ఇక సమస్య లేదు. కాబట్టి మనం తెలుసుకోవాలి, మన శక్తి సామర్థ్యాలు ఏంటో దేవుని తెలుసు. ఈ ఉదాహరణలు మీకు చాలాసార్లు చెప్పాం. కనాను స్త్రీ గురించి మనకు ఎవరికి తెలియదు. ఆమె అన్ని పరీక్షలను ఎదుర్కొని నిలబడగలిగినంత గొప్ప విశ్వాసము కనాను స్త్రీకి ఉందన్న సంగతి ఎవరికి తెలియదు. కాబట్టి అక్కడ ఉన్నవారు కూడా ఇబ్బంది పడ్డారు. ఆఖరికి శిష్యులు కూడా, ప్రభువా ఆమె అంతా అడుగుతుంది, అంతా అంటుంది, మీరేమో ఇలా చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు, ఆమెకి ఏదైనా సహాయం చేసి పంపించవచ్చు కదా ప్రభువా అని శిష్యులు కూడా ఇబ్బంది పడి మాట్లాడతారు. కానీ ఆమె ఎదుర్కొంటున్న ప్రతి పరీక్షలో నిలబడి గెలిచి తనలో దేవుని పైన, యేసుక్రీస్తు మీద ఆమెకు ఎంత విశ్వాసం ఉందో, ఎంత గొప్ప విశ్వాసం ఉందో అదంతా ఎవరు ఎరిగి ఉన్నారు? ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆ పరీక్షల గుండా ఆమెను తీసుకొని వెళ్ళాడు, అందరికీ ఆమె గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడు అన్న విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మనము అక్కడ కనాను స్త్రీ సందర్భంలో మనం చూడగలం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ఇంజనీరు ఒక బ్రిడ్జి కట్టాడట ఒక నది మీద. ఒక నది మీద బ్రిడ్జి కట్టినప్పుడు ఆ నది ఓపెనింగ్ రోజు వచ్చింది. మంత్రి, రాజకీయ నాయకులు అందరూ వచ్చారు. అది చాలా గొప్ప బ్రిడ్జి, చాలా మరి ప్రత్యేకమైన విధానంలో కట్టారు. చాలా పొడవైన నది. దాని మీద ఆ బ్రిడ్జి కడితే అసలు ఉంటుందా, ఊడిపోతుందా, నిలుస్తుందా, నిలవదా అనే పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో ఇంజనీర్ బ్రిడ్జి కట్టి దాన్ని ఓపెనింగ్ చేశారు. ట్రైన్ దాని నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఆ ఇంజనీరు ఆ ట్రైన్ డ్రైవర్కు చెప్పాడట. ఏమని చెప్పాడో ఎవరికి తెలియదు. ఏం చెప్పాడో తెలుసా? సరిగ్గా నది మధ్యలోకి వచ్చినాక టోటల్ ట్రైన్ మొత్తం బ్రిడ్జి మీదనే ఉండాలి. ఆ దారి మీద తోక కూడా ఉండద్దు, తల ఉండద్దు, మొత్తం బ్రిడ్జి మీదనే ట్రైన్ ఆగాలి, నది మీదనే ట్రైన్ ఆగి ఉండాలి ఆ యొక్క పట్టాల మీద అని చెప్పాడంట. ఈ ట్రైన్ డ్రైవర్ సరిగ్గా తీసుకొచ్చి ఆ బ్రిడ్జి మీద కరెక్ట్గా ట్రైన్ ఆపేశాడు. ముందుకు పోదు, వెనుకకు పోదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ, అయ్యో అది బ్రిడ్జి కదా, అంత బరువు అయితే ఆ యొక్క బ్రిడ్జి కూలిపోతుందేమో, అంతసేపు ఉంచొద్దు, అలా వెళ్ళిపోవాలి, అందుకు కట్టుకున్నాం మనం, కానీ అక్కడ ఆపాలా, ముందు ఆపొచ్చు, వెనక ఆపొచ్చు కదా, దానికి ఎక్కడ స్టేషన్ లేదా, ఆపడానికి చోటు లేదా అని అందరు గాబరా పడిపోతున్నారు. ఈలోపు ఒక ఆయన వచ్చేసి ఇంజనీర్తో, ఏమండి ట్రైన్ అక్కడ ఆపమని ఎవరు చెప్పారు అని మేము ఆరాధిస్తే మీరే ఆపమన్నారట. ఎందుకు అలా చేశారు మీరు? బ్రిడ్జికి ఏమైనా అవుతేలా అన్నప్పుడు ఇంజనీర్ అన్నాడట, ఏమి కాదు అని చూపించడానికి అక్కడ ఆపాను అన్నాడంట. గట్టిగా స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. కనాను స్త్రీ జీవితంలో, యోబు జీవితంలో ఎన్ని శ్రమలు, యోబు ఎన్నెన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు. అబ్రహాము ఎంతకాలం దేవుని కొరకు ఎదురు చూశాడు.
నిలబడతాడా? విశ్వాసంలో నిలబడతాడా? బయటికి వెళుతాడా? గట్టు చేరుకుంటాడా? దరిని ఎక్కుతాడా? గెలుస్తాడా? ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలను ఎదుర్కొనగలుగుతాడని కొన్నిసార్లు మనం ఎదుటిన్న వ్యక్తుల గురించి ఆలోచన చేస్తాం. ఎవరి కెపాసిటీ ఎంతో, ఎవరి సమర్థత ఎంతో, ఎవరి అసమర్థత ఎంతో, వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో, వారి భక్తి ఏపాటిదో, వారి నిరీక్షణ ఏపాటిదో అంతా ఆయన ఎరిగే ఉన్నాడు. ఎరిగే మన జీవితంలో మనం ఎంతవరకు, ఏ మేరకు మన జీవితంలో ఏ పరిస్థితుల గుండా మనం నడిపించాలో, ఏ మేరకు మనం నడిపించాలో అవన్నీ కూడా ఆయన డిజైన్ చేసి మన జీవితంలో మనల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించి మనం దేవుణ్ణి స్తుతించడానికే ఈ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ హృదయాలను ఎరిగి ఉన్న దేవుడు. అందుకే మొదట 3 విషయాలు నేర్చుకున్నాం. ఆయన అందరి హృదయములను ఎరిగి ఉన్నవాడు, ఆయన ఆంతర్యమును ఎరిగి ఉన్నవాడు, ఆయన సమస్తమును ఎరిగి ఉన్నవాడని ముందు 3 విషయాలు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. కాబట్టి మొదటిగా మనం స్తుతించడానికి నేర్చుకున్న అంశంలో నువ్వు ఏమై ఉన్నావో దేవుడు ఎరిగే ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించు నీ పరిస్థితుల్లో. రెండవదిగా మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఇలాంటి వ్యక్తులమైన మనము ఏ పరిస్థితుల్లో ఉన్నామో, ఎలాంటి వ్యక్తుల మధ్య ఉన్నామో, ఎలాంటి శ్రమలో, కష్టములో, శోధనలో ఉన్నామో ఆయన దాన్ని ఎరిగే ఉన్నాడనేది రెండో విషయంగా నేర్చుకున్నాం ప్రభుని స్తుతించడానికి. మూడవదిగా మనం ఇలాంటి వ్యక్తులు, మనము ఎంత సమర్థత మనకుంది, ఎంత అసమర్థత మనకుంది, మన శక్తి ఏ పాటదో, మన జ్ఞానం ఏ పాటదో, మన ఎక్స్పీరియన్స్ ఏ పాటదో అన్నీ ఆయన ఎరిగే ఉండి మనల్ని నడిపించుచున్నాడన్న విషయాన్ని గ్రహించి దేవుని స్తుతించాలని ఈ వాక్యాన్ని దేవుడు మనకు అందించాడు. దేవునికి స్తోత్రము. ప్రార్థన చేసుకుందాం.